ఎంజీ కామెట్ మన ఇండియన్ మార్కెట్ లో 2023 ఏప్రిల్ 26న లాంచ్ చేశారు. లాంచ్ అయిన 4 months కి అంటే జూలై 2023న ఎంజీ ఇండియా దీన్ని డిస్కంటిన్యూ అయితే చేసింది. ప్రీవియస్ గా కొన్ని కంపెనీస్ మన ఇండియాలో కాంపాక్ట్ వెహికల్స్ ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి లాంచ్ చేసినాయి. బట్ అన్ఫార్చునేట్లీ అవి ఫెయిల్ అయినాయి. ఇప్పుడు కూడా ఈ కామెట్ అనేది ఫెయిల్యూర్ కార్ లా మిగిలిపోయింది. ఎంజీ కామెట్ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎంజీ మనందరికీ తెలిసిందే, ఇది చాలా పెద్ద కంపెనీ అండ్ ఓల్డ్ కంపెనీ కూడా. అండ్ మన ఇండియాలోకి వచ్చిన ఎంజీ హెక్టర్, ఏస్టర్, ఈవీ ఇవన్నీ బాగానే క్లిక్ అయినాయి. నుంచి చేసిన రాంగ్ స్టెప్ ఏంటంటే పర్సనల్ గా నాకు అనిపించింది ఈ స్మాల్ కాంపాక్ట్ కామెట్ ఈవీని ఏదైతే లాంచ్ చేసిందో దీనివల్ల ఎంజీకి చాలా లాస్ అయితే వచ్చింది. అండ్ ప్రీవియస్ గా టాటా నానో, అది ఈవీ కాదు బట్ అది కూడా ఫెయిల్ అయింది. బట్ అది ఆల్మోస్ట్ ఒక 10-12 years సస్టైన్ అయింది. బట్ ఇది మాత్రం 4 months లోనే ఎంజీ డిస్కంటిన్యూ చేసింది. మెయిన్ ప్రాబ్లం కాస్ట్. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 7.98 అంటే అరౌండ్ 8 lakhs నుంచి 10 lakhs వరకు స్టార్టింగ్ ప్రైస్ అయితే అనౌన్స్ చేసింది. మనకి ఈ ప్రైస్ రేంజ్ లో ప్రాక్టికాలిటీ ఉన్న కార్స్ బాగానే వస్తున్నాయి. ఆబ్వియస్లీ కామెట్ లో కూడా సేఫ్టీ అనేది 0. అండ్ మనకి సేఫ్టీ విషయం పక్కన పెడితే దీనికంటే తక్కువ ప్రైస్ కి అరౌండ్ 7 to 8 lakhs లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి మారుతి సుజుకి నుంచి వేగనార్ ఉంది, దాని తర్వాత మనం టాటాలోకి వస్తే పంచ్ ఉంది, టియాగో ఉంది, ఇంకా వేరే కంపెనీస్కి వెళ్తే సెట్రాన్ C3 ఉంది, రెనాల్ట్ ట్రిబర్ ఉంది, క్విడ్, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట. అవన్నీ మనకి ప్రాక్టికాలిటీగా ఉంటాయి. మెయిన్ మన ఇండియన్ ఫ్యామిలీస్ కి కావాల్సింది కొంచెం స్పేస్ ఉండాలి అండ్ ప్రాక్టికాలిటీ ఉండాలి. 10 lakhs పెట్టి ఎంత స్మాల్ కార్ ని, 3-door కార్ ని కొనడానికి ఎవరు ఇష్టపడలేదు. ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు కామెట్ సేల్స్ తగ్గడానికి. దాని తర్వాత వీళ్ళు ఓకే ఈవీ వెహికల్స్ ని తీసుకొచ్చారు, మంచి థాట్తో తీసుకొచ్చారు. బట్ 10 lakhs పెట్టి తీసుకున్న దానికి ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లేదు. వాళ్ళ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా అంత డెవలప్ చేయలేదు. మోస్ట్లీ మన ఇండియాలో ఎస్పెషల్లీ మన సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ హైవేస్, పెట్రోల్ బంక్స్ అన్ని చోట్ల ఈ కామెట్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జ్ ని సపోర్ట్ చేయదన్నమాట. దీన్ని మనం ఛార్జ్ చేయాలంటే ఇంట్లో నార్మల్ ఛార్జర్ తో ఛార్జ్ చేయాలి. మనకి బయట ఏదైతే స్టేషన్స్ అవైలబిలిటీ ఉన్నాయో క్విక్ ఛార్జెస్, ఫాస్ట్ ఛార్జెస్, డీసీవి అది సపోర్ట్ చేయదు. 10 lakhs పెట్టి తీసుకున్న వెహికల్ మనకి ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేయకపోతే అది పెద్ద డ్రాబ్యాక్ అనమాట. అది చాలా ఇంపాక్ట్ అయింది. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొకటి అయితే యాడ్ అయింది, అదేంటంటే స్టెబిలిటీ, 0 స్టెబిలిటీ. ఇది ఒక డ్రాబ్యాక్ కింద చెప్పుకోవచ్చు. 7 to 10 lakhs ఇప్పుడు అది ఆల్మోస్ట్ తగ్గుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు 4 lakhs కి అట్లా సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎంజీలో కొత్త వెహికల్ ఒకటి వచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్. అది మనం అంటే అమౌంట్ తక్కువ ఉంటుంది, అది మనం డిపాజిట్ చేసేసి పర్ కిలోమీటర్కి ఇంతని మనం బ్యాటరీ రెంట్ కట్టాలన్నమాట. సో ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఏవైతే ఎంజీ కామెట్స్ ఉన్నాయో వీటికి కూడా అంతే 4 lakhs అట్లా ప్రైస్ పెట్టేసి పర్ కిలోమీటర్కి 1.7 రూపీ ఇట్లా రెంట్ పే చేస్తూ ఉన్నారు అనమాట. ఏదైనా అంత ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ అవ్వలేదు ఎంజీ కామెట్. అందువల్ల దీని సేల్స్ అయితే బాగా డ్రాప్ అయినాయి. వెంటనే లాంచ్ అయిన ఒక 4 months కి ఎంజీ డిస్కంటిన్యూ చేసింది. ఈ ప్రైస్ రేంజ్లో ఇందాక నేను చెప్పిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్రోల్ వెహికల్స్. అండ్ ఇప్పుడు మనకి సేమ్ అదే ప్రైస్లో టాటా టియాగో వచ్చేసింది. ఈవెన్ పంచ్ కూడా వస్తుంది, ఒక 1 or 2 lakhs ఎక్స్ట్రా. అవన్నీ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తాయి. ఒక ప్రాపర్ కార్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. 5-door కారు, స్పేషియస్గా ఉంటుంది. సో మొత్తం జనాలందరూ వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. అందువల్ల ఎంజీ కామెట్ అయితే ఫెయిల్ అయింది అని నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఎంజీ కామెట్ ఎందుకు ఫెయిల్ అయింది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మీ ఎంజీ కామెట్ కంటే, అంటే ఆబ్వియస్లీ మనం ఈవీ వెహికల్ నేను పెట్రోల్ వెహికల్ని కంపేర్ చేయకూడదు, బట్ నాకైతే పర్సనల్గా ఎంజీ కామెట్ కంటే టాటా నానో అది ప్రాపర్. ఆబ్వియస్లీ ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు 4-door కార్, అది తర్వాత ట్విస్ట్లో ఆటో ఇవన్నీ వచ్చినాయి నానోలో. అప్పటికి అది ప్రాపర్ 5-door కార్ కింద వచ్చేసింది. లోపల మాత్రం సూపర్ స్పేషియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట వెహికల్. హైవే రన్ కూడా ఆల్మోస్ట్ 80-90 అందులో మనం లాంగ్ రన్లో మనం ట్రావెల్ చేయొచ్చు. మంచి కార్. బట్ తెలిసిందే అంత పెద్ద అన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 10 to 12 years మార్కెట్లో ఉన్నది కూడా ఫెయిల్ అయింది. జనరల్గా మన ఇండియన్ పబ్లిక్కి వాళ్ళకి ఏది తీసుకోవాలి, ఏ కార్ సూట్ అవుతుంది, సూట్ అవ్వదు అనేది వాళ్ళకి కరెక్ట్గా గెస్ చేయగలరు. పెద్ద కంపెనీసే మన ఇండియాలో సస్టైన్ అవ్వకుండా రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఏ కంపెనీస్ ఏ మోడల్స్ని లాంచ్ చేయడం వల్ల వాటి కెరీర్ అనేది మన ఇండియాలో అక్కడతోనే ఆగిపోయింది. మన ఇండియాని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చినాయి. ఆ కంపెనీస్ గురించి ఫ్యూచర్లో ఒక వీడియో అయితే చేద్దాం. సో సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై.